గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం క్రైమ్ రేటు పెరిగిందన్నారు కరీంనగర్ సిపి అభిషేక్ మహంతే. కమిషనరేట్ వార్షిక నివేదికను సిపి విడుదల చేశారు. గత ఏడాది 6041 కేసులు నమోదైతే ఈసారి 7027 కేసులు నమోదయ్యాయి. క్రైమ్ రేట్లో 61% ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలే ఉన్నట్లు తెలిపారు సిపి మహంతే. అందులో 726 ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులున్నాయి. నకిలీ పత్రాలతో భూ కబ్జా చేసిన కేసులు 113 ఉండగా 179 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు కమిషనర్. చిట్ ఫండ్ మోసాలకు సంబంధించి 50 కేసులు నమోదవగా 16 మందిని అరెస్టు చేశారు. ఆర్థిక సైబర్ నేరాల్లో 233 కేసుల్లో 9,87,00,000 నగదు, సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా కాపాడినట్లుగా చెప్పారు సిపి. 2,57,000 రూపాయలు బాధితులకు అప్పగించినట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలు జరగకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు సిపి అభిషేక్ మహంతే. 2023లో 1600 ఎన్సీఆర్పి పోర్టల్ మామూలుగా సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ అయితే ఇమీడియట్గా 1930 కానీ ఈ పోర్టల్లో రిపోర్ట్ అక్నాలెడ్జ్మెంట్ కాపీ ఇస్తారు. సో ఇది ఈసారి ఆల్మోస్ట్ 2 times 1600 లాస్ట్ టైం అయితే 2200 ఈసారి రిపోర్ట్ అయింది. అలాగే కేసెస్ కూడా చూస్తే 258 లాస్ట్ ఇయర్ అయితే ఇట్సారి 270. సో సైబర్ క్రైమ్ ట్రెండ్ మీరు చూస్తే గ్రాడ్యువల్గా అది ఇంక్రీజ్ అవుతుందని కనిపిస్తుంది. ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తే కూడా కొత్త మోడస్ ఆపరెండితో సైబర్ క్రైమ్ జరుగుతుంది. అలాగే ఒకటి దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే సైబర్ క్రైమ్ జరగడం ఒకటి, క్విక్ రెస్పాన్స్తో మేము వాళ్ళ మనీ సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ విక్టిమ్స్కి. ఆల్మోస్ట్ 2023లో 114 కేసెస్ అయితే ఈసారి 233 కేసెస్లో మేము దాంట్లో అమౌంట్కి సేవ్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇచ్చి. దీంట్లో మీరు అమౌంట్ చూస్తే క్రోర్స్లో ఉంది కింద గ్రాఫ్. అది పుట్ ఆన్ హోల్డ్ 2023లో 1.74 crores సేవ్ చేయడం జరిగింది, అంటే హోల్డ్లో పెట్టడం. ఈసారి మేము క్విక్ రెస్పాన్స్ వల్ల 9.87 crores వరకు మేము సేవ్ చేసాం. అంటే అది పోకుండా విక్టిమ్ అమౌంట్ ఎక్కడ వేరే అకౌంట్స్కి పోకుండా 9.87 crores అమౌంట్ మేము సేవ్ చేసాం. దీంట్లో మళ్ళీ చూస్తే లాస్ట్ ఇయర్ ఓన్లీ 66 lakhs రిలీజ్ చేయడం జరిగింది, అంటే విక్టిమ్స్కి మళ్ళీ రిలీజ్ చేసి రిటర్న్ ఇవ్వడం జరిగింది 66 lakhs. ఈసారి 2.57 crores అమౌంట్ సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి విక్టిమ్స్కి రిటర్న్ చేయడం జరిగింది కోర్ట్ ఆర్డర్స్ తీసుకొని. ఈసారి మొత్తం మేము క్రైమ్ ట్రెండ్స్ చూసాము. క్రైమ్ ట్రెండ్స్ చూస్తే మాకు సైబర్ చీటింగ్ కేసెసే 46%, అంటే ఓవరాల్గా హైయెస్ట్ ఏ హెడ్ కింద పెరిగిందంటే ఎకనామిక్ అఫెన్సెసే పెరిగింది. మొత్తం కూడా హైయెస్ట్ ఇంక్రీజ్ ఆఫ్ క్రైమ్ అన్ని హెడ్స్ తీసుకుంటే 2024లో ఫైనాన్షియల్ రిలేటెడ్ క్రైమ్సే పెరుగుతుందని దాని అర్థం. ఆ ట్రెండ్ అదే 10% ఆల్మోస్ట్ అది ఆఫ్ టోటల్ క్రైమ్ ఎకనామిక్ అఫెన్సెసే ఉంది. మళ్ళీ అదే బ్రేకప్ చేస్తే సైబర్ చీటింగ్ కేసెస్ 46% ఉంది. దాంట్లో అదర్ చీటింగ్ కేసెస్ ఉండొచ్చు, అది 19% ఉంది. దెన్ ల్యాండ్ రిలేటెడ్ 15%, మనీ రిలేటెడ్ 8%, చిట్ ఫండ్ కేసెస్ 7% అండ్ జాబ్ ఫ్రాడ్ 5%. సో ఇది అన్నీ కూడా హైయెస్ట్ హెడ్ ఏది చూస్తే ఫైనాన్షియల్ అఫెన్సెసే ఒక రాబోయే రోజులో అదే ఛాలెంజ్ అవుతుంది పోలీసింగ్కి. సో అదే దృష్టిలో పెట్టుకొని మన పోలీసింగ్ స్ట్రాటజీస్ కూడా మారాల్సి వస్తుంది. సో ఇది మీకు అది బ్రేకప్ హైయెస్ట్ రిపోర్టెడ్ క్రైమ్ 2024లో ఎకనామిక్ అఫెన్సెస్. సెకండ్ డయాగ్రామ్ చూస్తే క్రైమ్ రిడక్షన్ హెడ్స్ ఎక్కడెక్కడ మాకు తగ్గింది చూస్తే మర్డర్ 33% డౌన్ అయింది, తగ్గింది. ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అంటే యాక్సిడెంట్స్లో డెత్ ఉండే కేసెస్ కూడా 9.36% తగ్గింది, ఇవన్నీ డౌన్ అయింది, తగ్గింది. రాబరీ అండ్ అక్వైటీ కేసెస్ 38% రెడ్యూస్ అయింది. రైటింగ్ 44% తగ్గింది. స్నాచింగ్ 30% తగ్గింది. సో ఇవి అన్నీ కూడా అంటే ముఖ్యంగా మాకు తెలిసిన మేజర్ హెడ్స్ ఎక్కడెక్కడ కొంత ఇష్యూస్ జరగవచ్చు, అవి అన్నీ కూడా ఈ హెడ్స్లో క్రైమ్ ఈ సంవత్సరం